నమస్తే ప్రజలరా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 61 కి స్వాగతం. ఇవాళ డేట్ డిసెంబర్ 30, 2025. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ముందుగా మీకు కుల్దీప్ సింగ్ ఉన్నవ్ కేసు గుర్తుందా? సో ఈ కేసులో ఇప్పుడు సుప్రీం కోర్టు షాకింగ్ తీర్పిచ్చింది. వింటే మీరు కూడా షాక్ అవుతారు. 2017 లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ఒక మైనర్ బాలికని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి అడ్డొచ్చిన తండ్రిని అరెస్ట్ చేయించి ఆయన కస్టడీలో ఉండగానే అతన్ని కూడా చంపించేసి తర్వాత కేసు వాదిస్తున్న లాయర్ ని, సాక్షుల్ని, బాధితురాలి బంధువుల్ని యాక్సిడెంట్ లో చంపించేసినందుకు 2019 లో అతనికి అత్యాచారం కేసులో జీవిత ఖైదు, కస్టడీలో ఉన్న తండ్రిని చంపించినందుకు 10 years జైలు శిక్ష పడింది. అయితే అనుభవించింది చాలు, ఇప్పటికే 7 years అయిపోయింది, ఇదే ఎక్కువ అని చెప్పి ఢిల్లీ హైకోర్టు అతనికి కండిషన్స్ మీద బెయిల్ ఇచ్చిందనమాట. సో ఈ తీర్పుని సవాల్ చేస్తూ సిబిఐ అలాగే బాధితురాలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా విచారించిన కోర్టు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి స్టే విధించింది, అతన్ని విడుదల చేయొద్దని ఆదేశించింది. ఇది కదా తీర్పు అంటే. ఇలా చట్టాల మీద పోరాటం చేస్తే తీర్పులో మార్పు వస్తుంది, శిక్షల్లో మార్పులు వస్తాయి. అంతేగాని శివాజీ ఏదో అన్నాడో దాని మీదే పనికిరాని డిస్కషన్స్ పెట్టి బూతులు మాట్లాడి హిందూ ధర్మాన్ని అవమానించడంతో ఏ మార్పు వస్తుంది చెప్పండి? ఫస్ట్ నుంచే ఇలా చట్టాల మీద డిస్కషన్ పెట్టుంటే ఈ పాటికి ప్రభుత్వాల్లో ఈ చట్టాల మీద డిస్కషన్ వచ్చేది. కానీ అలా కాకుండా వేరే దాని మీద పోర్ట్రేట్ అయిపోయింది అనమాట. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆరావళి కేసు. గుజరాత్, హర్యానా, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఆరావళి పర్వతాలపై నవంబర్ 20న సుప్రీంకోర్టు 100 meters కంటే ఎక్కువ హైట్ ఉన్న పర్వతాలని ఆరావళి పర్వతాలుగా గుర్తించాలి అని చెప్పి తీర్పు ఇచ్చిందనమాట. ఈ తీర్పుతో కొన్ని ప్రైవేట్ కంపెనీస్ పర్వతాల్లో మైనింగ్ చేయడం స్టార్ట్ చేసి అడవులన్నిటిని నాశనం చేశాయి. సో దీన్ని ఆ ప్రాంత ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు, పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేశారు. లాస్ట్ కి చేసేది ఏం లేక కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి అక్కడ మైనింగ్ చేయకూడదని ఆదేశించింది. అదే విధంగా నిన్న అంటే డిసెంబర్ 29న ఆ రోజు ఇచ్చిన తీర్పుకి సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి తీర్పుని జనవరి 21 కి వాయిదా వేసింది. అప్పటి వరకు అక్కడ ఎటువంటి మైనింగ్ జరగకూడదని కోర్టు కూడా ఆదేశించింది. మరి జనవరి 21న ఎలాంటి తీర్పు వస్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ ట్రంప్ తాత H1B వీసా రూల్స్ ని మార్చేశారు. గతంలో H1B వీసా మీద లాటరీ సిస్టమ్ అనేది ఉండేది కదా, దాన్ని క్యాన్సిల్ చేసి కొత్త రూల్స్ ని తీసుకొచ్చాడు అనమాట. ఇకపై ఎవరికైనా H1B వీసా రావాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా స్కిల్డ్ ఎంప్లాయిడ్ ప్లస్ హైయెస్ట్ శాలరీ ఎంప్లాయీ అయి ఉంటేనే H1B వీసా ఇవ్వాలి అని నిర్ణయించారు. అదే విధంగా ఇంతకు ముందు H1B వీసా ఫీజుని $1,00,000 పెంచేశారు కదా, అప్పుడు కొంతమంది దాన్ని సవాల్ చేస్తూ యుఎస్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేశారనమాట. విచారించిన కోర్టు ఆ కేసుని ఇప్పుడు కొట్టేసింది. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు చట్టాలకి లోబడి ఉంటే అది మంచిదా చెడ్డదా అని నిర్ణయించే హక్కు కోర్టులకి లేదు అని చెప్పి తీర్పిచ్చింది. సో దీంతో ఇకపై అమెరికాలో చదువుకోవాలన్నా అక్కడ సెటిల్ అవ్వాలనుకున్నా ఒక డ్రీమే, అది అదృష్టం ప్లస్ మనీ ఉన్న వాళ్ళకి మాత్రమే కుదురుతుంది. మేబీ ట్రంప్ మారిన తర్వాత వేరే ఇంకెవరైనా వచ్చి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే దాన్ని బట్టే ఉంటుందన్నమాట. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ టీటీడీలో మరో కుంభకోణం బయటపడింది. ఇప్పటికే పరాకమణి స్కామ్, లడ్డూని స్కామ్, సిల్క్ దుపట్టా స్కామ్, ఇప్పుడు కొత్తగా గోల్డ్ స్కామ్. తిరుపతిలోని గోవిందరాజ స్వామి టెంపుల్ లో విమాన గోపురానికి బంగారం తాపడం చేయించడం కోసం 2022-2023 మధ్యన టీటీడీ 100 kgs బంగారాన్ని కేటాయించింది. దాంట్లో 9 పొరల్లో బంగారం తాపడం చేయించాలి, కానీ 2 సార్లే చేయించి 50 kgs బంగారాన్ని దోచేశారని బయటపడింది. దాని విలువ ఇప్పుడు 70 కోట్లు ఉంటుందని అంచనా. అయితే అది ఎవరు చేశారు, ఎవరు చేయించారు అనే దాని మీద విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. త్వరలో అసలైన విషయాలు బయటపడొచ్చు. నెక్స్ట్ రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ట్రంప్ తాతతో యుఎస్ ఫ్లోరిడాలో మీట్ అయ్యారు. సో అక్కడ ట్రంప్ తాత ప్రతిపాదించిన 20 పాయింట్లతో పీస్ డీల్ గురించి చర్చ జరిగింది. సో అందులో అయినా 95% అంశాలకు ఒప్పుకోవడం జరిగింది. మిగతా 2 అంశాల మీద చర్చించాల్సి ఉంది. తర్వాత చీజ్ ఫైర్ ని ప్రకటిస్తామని యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ప్రకటించారు. ఆ తర్వాత ట్రంప్ తాత ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతో మీటింగ్ లో ఉన్నప్పుడు ఉన్నట్టుండి పుతిన్ ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ కాల్ లో అక్కడ పీస్ డీల్ మాట్లాడతారు, ఇక్కడ దాడి చేస్తారు. ఇప్పుడు యుక్రెయిన్ 91 డ్రోన్లతో నా ఇంటి మీద దాడి చేసిందని పుతిన్ చెప్పడంతో ట్రంప్ చాలా కోపగించుకున్నాడు. వెంటనే జెలెన్స్కీని అడిగితే నాకు సంబంధం లేదు, యుక్రెయిన్ ఎటువంటి దాడి చేయట్లేదు, ఇదంతా అబద్ధం అని తేల్చి చెప్పేశాడు అనమాట. సో ఇప్పుడు ఆయన ట్రంప్ తాత చాలా కోపంగా ఉన్నాడు. ఇక్కడికి వచ్చేమో మాట్లాడుకుంటారు, మళ్ళీ అక్కడ పోయి కొట్లాడుకుంటారు. ఇలా అయితే యుద్ధం ఆగేటప్పుడు నాకు నోబెల్ ప్రైజ్ వచ్చేటప్పుడు అనేసి టెన్షన్ పడుతున్నాడు అనమాట. ఎప్పటి నుంచో ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాడు ఈ విషయాన్ని. కానీ వాళ్ళేమో ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటారు, అక్కడికి పోయి కొట్లాడుకుంటారు. సో ఇలా అయితే యుద్ధం ఆగేది ఎప్పుడో, మన తాతకి నోబెల్ ప్రైజ్ వచ్చేది ఎప్పుడో.
నెక్స్ట్ ఫస్ట్ టైం ఐబొమ్మ రవి మీడియా ముందుకు వచ్చారు కాదు, వీళ్ళే అతన్ని కిలికారనమాట. గతంలో టీవీ9 కి మోహన్ బాబు గారి విషయంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా పెద్ద బొక్కాయి పడింది. అయితే ఐబొమ్మ రవి ఏం సమాధానాలు చెప్పారని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ఐబొమ్మ రవి కాదు, ఐబొమ్మకి నాకు ఎటువంటి సంబంధం లేదు, సంబంధాలు ఉన్నట్టు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, పోలీసులు చెప్పిందంతా నిజమైపోతుందా, నేను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయలేదు, నేను ఎక్కడికి పారిపోలేదు, కూకట్పల్లిలోనే ఉన్నాను, అక్కడ సెయింట్ గెన్స్ లో నాకు సిటిజన్షిప్ ఉందంటే కానీ అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఇండియాలోనే ఉన్నాను, సో నేను ఏదైనా చెప్పాలనుకుంటే కోర్టులోనే చెప్పుకుంటాను, మీడియా అన్న కోట అన్ని చెప్పడానికి నేను కోర్టులోనే తేల్చుకుంటాను అనేసి తేల్చి చెప్పాడు అనమాట. చెప్పడం చూస్తే కొంచెం కోపంగానే చెప్పాడు, మేబీ కొంచెం గ్యాప్ ఉంటే మాత్రం మైక్ తీసుకొని మోహన్ బాబు గారి లాగా కొట్టేవాడేమో. సో ఏదివైనా అతను చాలా విషయాలు లోపలే దాచుకొని బయట పెట్టాలనుకోవట్లేదు అనిపిస్తుంది. అయినా 3 months 4 months అయిపోతుంది అతను అరెస్ట్ చేసి, ఇంకా శిక్ష ఎందుకు పడలేదో అసలు అర్థం కావట్లేదు. కోర్టుకు వచ్చి కస్టడీ తీసుకుంటారు, మళ్ళీ విచారిస్తారు, మళ్ళీ కోర్టుకు వస్తారు, కస్టడీ, మళ్ళా కోర్టు, ఇలా జైలుకి కోర్టుకి తిప్పుతున్నారు అనమాట. సో మరి ఈయనకి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది చూడాలి. సో దీని మీద మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి. సో అది లాస్ట్ 24 hours లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటే, నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.